ఈ 12 మంది కూడా పరలోకంలో నా సింహాసనం తర్వాత 12 సింహాసనాలు వేయబడతాయి. మీ 12 మందికి చూడండి, మీ 12 మంది కూడా నా సింహాసనాల పక్కనే పరలోకములో ఏర్పాటు చేయబడని మీరు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి కూడా తీర్పు తీరుస్తారు. అంత అధికారం మీకు ఇస్తాను అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతాం గట్టిగా. చూడండి, బ్రతికున్న దినాల్లో యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో తమ శిష్యులకు చెప్పారు. అలాంటిది ఇస్కరియోతు యోధ ఏం చేశాడంటే, బాగా వినండి, 12 మందిలో తప్పిపోయి ఉరి తీసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తక్కువ వచ్చాడు కదా, మరి 12 మందిని అప్పుడు ఏం చేశారంటే ఇద్దరిని నిలబెట్టి, ఇంకో కొత్త శిశువుని ఇద్దరిని నిలబెట్టి, యేసు ప్రభువారు తోకాడ మసిలిన ఇద్దరిని నిలబెట్టి వారి పేర్ల మీద, ప్రభువా ఇది ఒక వ్యక్తి తప్పిపోయాడు ఏర్పాటులోంచి, ఈ ఇద్దరిలో నువ్వు ఎవరిని ఎన్నుకుంటావు అని చెప్పేసి ఇద్దరు పేర్ల మీద మరలా సీట్లు వేశారు అపోస్తులు. మత్తయి అనే ఒక అతనికి ఆ అపోస్తులు చూడండి, ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యంలో 12 గోత్రాలకి తీర్పు తీర్చబోయే యోధ ప్లేస్ నుంచి తొలగించబడితే ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడతాం గట్టిగా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచాడు, ఏదో ఒక తలాంతి ఇచ్చి ఇక్కడ నిలబడుతున్నాడు, వాడుకుంటున్నాడు. కానీ ఆ తలాంతిని, ఆ ఏర్పాటుని కూడా దుష్టుడు ఏం చేస్తాడంట? పాడు చేయడానికి, ఆ స్థానాన్ని నుంచి నిన్ను తప్పించడానికి అవకాశం ఉంది. మీకు అర్థమైంది? అందుకే ఇక్కడ ఏం రాశానంటే, మన పట్ల ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు ఎంతో